సీనియర్ హీరో డిఎంకే అధినేత విజయకాంత్ కన్నుమూత. ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రత పెంపు. తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలోని మియాత్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి సమీపంలోని మణపాక్లోని మియాట్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 12న ఆయనను డిశ్చార్జ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో మంగళవారం మియాత్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వైద్య పరీక్షల్లో విజయకాంత్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ చికిత్స అందించారు. కాసేపటి క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం ఉదయం విజయకాంత్ కన్నుమూశారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మదురైలో జన్మించారు. అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. ఎంఏ కాజా డైరెక్షన్ లో 1979లో విడుదలైనటువంటి ఇనికి ఇలమై సినిమాతో తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈయన ఎక్కువగా ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో నటించారు. 1980లో విజయకాంత్ యాక్షన్ హీరో స్థాయికి ఎదిగారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ ఇప్పటికీ తమిళ క్లాసిక్ గా గుర్తింపు పొందారు. ఈ సినిమాతో అభిమానులు అతన్ని కెప్టెన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం 154 సినిమాలు నటించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం విరుదగిరి 2010లో విడుదలైన ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు విజయకాంత్. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండియన్ నటించిన సాగపథం సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. విజయకాంత్ 1994లో ఎంజీఆర్ అవార్డు, 2001లో కలైమామణి అవార్డు, బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు, 2009లో టాప్ 10 లెజెండ్స్ ఆఫ్ తమిళ సినిమా అవార్డు, 2011లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.